ఒక 3 to 5 days. బేబీ బంప్ చిన్నగా ఉంది, స్కాన్లో అంతా గ్రోత్ బాగుంది, రియల్ లేబర్ పెయిన్ అనేసి అర్థం. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా డెలివరీ తర్వాత ఏమవుతుందో అని కూడా టెన్షన్ పడకండి. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మీ డెలివరీ అయిపోయిందా, అప్డేట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు కదా. ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇవాళకి 37 weeks కంప్లీట్ అయ్యి 38th weekలోకి అయితే ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా నాకు ఎల్ఎంపీ బట్టి అయితే 24th ఇచ్చారు డ్యూ డేట్, బట్ స్కాన్లో 14th ఉన్నింది. సో ఇన్ బిట్వీన్ 14th or 24th మధ్యలో డెలివరీ అయితే ఉండొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటుంది అని ఎస్టిమేటెడ్ డేటే కదా, అది ఎగ్జాక్ట్ డేట్ అయితే కాదు. సో అలా 1 or 2 weeks ఎర్లీగా ఉండొచ్చు, లేదా ఇచ్చిన డేట్ కన్నా 1 week లేట్గా కూడా అవ్వచ్చు. ఏమంటే బేబీ ఎంత ఫుల్ టర్మ్ అయితే అంత హెల్దీగా వాళ్ళ లంగ్స్ అన్నీ డెవలప్ అవుతాయి. తర్వాత వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డెలివరీ తర్వాత కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో మేమైతే ప్లాన్డ్ సీ సెషన్ లాగా కాదు కాబట్టి ఇంకా న్యాచురల్గా లేబర్ పెయిన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటే ఫస్ట్ వన్ ఎమర్జెన్సీ సీ సెషన్ అవ్వడం వల్ల ఈసారి న్యాచురల్గా లేబర్ పెయిన్ వచ్చి ప్రోగ్రెస్ అయిందంటే లేబర్ అంతా కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేద్దామన్నారు. లేకపోతే రిస్క్ తీసుకోవడం వద్దు, ప్లాన్డ్ సీ సెషన్ వెళ్దామని అయితే చెప్పారు డాక్టర్. చూడాలి మరి మా బేబీ ప్లాన్ ఏంటి అని. బట్ డెలివరీ అయ్యాక డెఫినెట్లీ మీకైతే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మేము ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో మీరు కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా డెలివరీ కొద్ది రోజులే ఉంది కదా. సో ఈ ఫైనల్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, నా రొటీన్ ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, అలాగే సిమ్టమ్స్ ఏంటి అనేసి మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకు ఆల్మోస్ట్ 8th month స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నిద్ర మార్నింగ్ 5 to 6 తర్వాత అస్సలు నిద్ర రాదు. రాత్రి ఒక 2 hours పడుకున్నా, 3 hours పడుకున్నా మెలకు వచ్చేస్తుంది. ఇంకా ఫోర్స్ఫుల్గా పడుకొని హెడేక్ తెప్పించుకోవడం ఎందుకు, బాడీ పెయిన్స్ వస్తే ఒకవేళ ఫోర్స్ఫుల్గా పడుకున్నా కూడా. అందుకనేసి ఎర్లీగా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగే నేను డ్రై ఫ్రూట్స్ తిని కొద్దిగా వామ్ వాటర్ ఇవన్నీ తాగిన తర్వాత ఒక 1/2 hour to 45 minutes బుక్ అయితే చదువుతాను. సో పీస్ఫుల్గా డే స్టార్ట్ చేసినట్టుగా ఉంటుందనేసి వీలైనంతకు నేను భగవద్గీతనే చదువుతాను. ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్ అయినప్పుడే భగవద్గీత చదివేస్తే ఇంకా రిమైనింగ్ డేలో ఎగ్ తిన్నా, చికెన్ తిన్నా పెద్దగా అనిపించదు. ఒకవేళ మామూలుగానే నేను వీక్లో 2 to 3 times చికెన్, ఏదో ఒక నాన్ వెజ్ తింటూనే ఉంటాం కదా. ఇంకా ఎగ్ డైలీ తీసుకుంటా 2 eggs. సో మార్నింగ్ చదివితే బాగుంటుంది. మళ్ళీ తిన్న తర్వాత చదవాలంటే ఏదో ఒకలాంటి ఫీలింగ్, చదవచ్చు అంటారు ఎగ్ తిన్న తర్వాత. కాకపోతే ఏమో ఆ ఫీలింగ్ అలా ఉన్నప్పుడు మార్నింగ్ చదవడం బెస్ట్ అనేసి మార్నింగ్సే భగవద్గీత చదువుతా. ఇది కాకుండా నేను టైం దొరికినప్పుడల్లా కొన్ని మేనిఫెస్టేషన్ బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. బుక్స్ గురించి అడిగారు కదా, నేను ఇంకొక వీడియోలో దీని గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వేరే కంప్లీట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గర్భ సంస్కార్ ఈ బుక్స్ చదివాను. సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఆల్రెడీ అవి చదివాను, వెబినార్స్ అటెండ్ అవ్వడం వల్ల సేమ్ రిపీటెడ్గా ఉంటుంది. సో మళ్ళీ బుక్స్ చదివి కూడా కొత్తగా ఏం తెలుసుకున్నట్టుగా ఉండదనేసి నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ రిలేటెడ్ బుక్స్ ఇప్పుడు చదువుతున్నాను. సో అవి ఇవి కలిపి నేనేమేమి బుక్స్ చదివాను మీకు కంప్లీట్ లిస్ట్ అయితే ఇస్తాను. సో మీకు ఏది ఇంట్రెస్ట్ దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ముందు కానీ తర్వాత కానీ ఆ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి మీరు అడిగిండే వీడియో లిస్ట్ అయితే, అవన్నీ 1 by 1 నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే భగవద్గీత బుక్ ఒక 1/2 hour, డైలీ ఇంతసేపు అనే లేదు, కుదిరినంతసేపు ఫస్ట్ థింగ్ మార్నింగ్ బుక్ చదవడంతో స్టార్ట్ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, మనకు స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏమంటే బుక్ మనం చదివేటప్పుడు గట్టిగా చదవాలని అడుగుతున్నారు. కొంచెం గట్టిగా చదివితేనే మన బేబీకి వినిపిస్తుంది. మన మనసులో మనం చదవడం కన్నా కూడా వాయిస్ వినిపించేలాగా చదివితే బేబీకి వినిపిస్తుంది. మీరు నమ్ముతారా నమ్మరు, నేను రోజు బుక్ చదివే ప్రతిసారి బేబీ మూమెంట్స్ క్లియర్గా తెలుస్తాయి. ఇంకా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి బేబీని అడిగినా కూడా రియాక్ట్ అవుతారు. సో తెలిసిపోతుంది వాళ్ళు వింటున్నారా లేదా అని కూడా ఒక మదర్ ఈజీగా కనుక్కోవచ్చు మన బేబీతో. అదే గర్భ సంవాదం అంటే మన బేబీతో మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు దానికి. ట్రై చేయండి, ట్రై చేస్తే డెఫినెట్లీ వర్క్ అవుతుంది. బేబీ వింటారా లేదా అనే డౌట్తో కాదు, డెఫినెట్లీ వింటారు. చాలా థింగ్స్ అలా జరిగాయి. అందుకే చదివేటప్పుడు కొంచెం బయటికి వినిపించేలా చదవండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరికి.
ఈ మధ్య అయితే అస్సలు ఎనర్జీ ఉండడం లేదు కుక్ చేయడానికి. ప్రాపర్ స్లీప్ ఉంటేనే కదా ఎనర్జీ వచ్చేది. దానికి తోడు 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం కాళ్ళు చేతులు స్వెల్లింగ్ అయితే ఎక్కువైంది, టయర్డ్నెస్ కూడా బాగా పెరిగింది. అస్సలు కుక్ చేసే ఎనర్జీ ఉండడం లేదు. మీరు అడుగుతున్నారు కదా నేను ఫుడ్ రొటీన్ షేర్ చేసినప్పుడు ఇన్ని ఎలా చేసుకుంటున్నారని. యాక్చువల్గా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు అండ్ నేను ఎక్కడ ఏవి రికార్డ్ కూడా చేసుకోలేదు. అప్పుడు దీనికన్నా మంచి రెసిపీస్ ప్రాపర్ డయట్ నేను ఫాలో అయ్యా. ఈ ప్రెగ్నెన్సీలోనే అంతగా ఫాలో కాలేకపోయాను. ఫస్ట్ ట్రైమిస్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉండడం వల్ల ఏమంటే డెలివరీ ముందు వరకు కూడా వీలైనంత వరకు నేనే చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ డెలివరీ కూడా లేబర్ పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళే ముందు వరకు కూడా కుకింగ్ అయితే కంప్లీట్గా నేనే చేశాను. డెలివరీ తర్వాత ఒక 3 months కుక్ని అయితే పెట్టుకున్నాం. ఈసారి కూడా అలాగే అనుకొని వెతికాము. మీలో కూడా చాలామంది సజెషన్స్ అయితే చేశారు, యాప్స్లలో దొరుకుతారు లేకపోతే నియర్ బై ఎలా సెర్చ్ చేయొచ్చు అనేసి. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే పర్టికులర్గా తమిళ్ రెసిపీస్ వచ్చిన కుక్ని వెతుకుతున్నాం. ఎందుకంటే నేను మోస్ట్లీ తమిళ్ రెసిపీస్ నేను నేర్చుకుంది అండ్ ఫాలో అవుతుండేది కూడా. ఇంట్లో వాళ్ళకు కూడా అదే అలవాటు కదా అనేసి లక్కీగా ఒకరైతే దొరికారు. ఏమంటే డెలివరీ తర్వాత రమ్మని చెప్తే నేను వాళ్ళకి గైడ్ చేసే కండిషన్లో ఉండను కాబట్టి ఒక 1 week ముందు నుంచే వాళ్ళు వస్తే బెటర్ అని అయితే అనుకుంటున్నాం. ఎక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చెప్పొచ్చు అండ్ రెసిపీస్ కూడా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇప్పుడైతే చేయించుకోవచ్చు. మళ్ళీ డెలివరీ తర్వాత అంటే నా కండిషన్ ఎలా ఉంటుందో తెలీదు అని చేయించుకునే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేలోగా ధన్వి కూడా లేచేసింది. యాక్చువల్గా తనకు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 days వెళ్ళింది. తర్వాత ఏమైందో ఏమో కానీ నేను స్కూల్కి వెళ్తే నేను మిస్ అవుతున్నానమ్మా అని మొదలుపెట్టింది. నువ్వే బ్రష్ చేపియాలి, నువ్వే నాకు స్నానం చేపియాలి, నువ్వే తినిపియాలి అని. ఎంత బాగా ఇండిపెండెంట్గా అన్నీ చేసుకునేదో. పాపం కొద్ది రోజులుగా తను చాలా మిస్ అవుతోంది అన్నీ. అంటే ఇంతకుముందు తనకు పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్నీ నేనే చేయించాను కదా. కలిసి తినడం దగ్గర నుంచి ప్రతిదీ ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. ఇప్పుడు తనని ఎత్తుకోకపోవడము, స్నానం చేయించకపోవడం ఇవన్నీ కూడా తనకు చాలా పెద్ద చేంజెస్ లాగా అనిపించేస్తున్నాయి. డైలీ అడుగుతుంది, అమ్మ ఇంకా ఎప్పుడు ఎత్తుకుంటావు నన్ను, నువ్వు అసలు ఎత్తుకున్నావా నన్ను అని క్వశ్చన్ చేస్తుంది. ఇలా అయిపోయింది తనకు. తెలుస్తుంది క్లియర్గా మిస్సింగ్ ఫీలింగ్. ఇంకొద్ది రోజులు నన్ను బేబీ పుట్టాక ఎత్తుకుంటాను ఇలా కన్విన్స్ చేస్తున్నా కానీ ఇప్పుడైతే ఇంకా మొండికేసేసుకుంది. నువ్వే చేపిస్తేనే చేసుకుంటా లేకపోతే లేదు అని. నాకు ఇప్పుడు అసలు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంత యాక్టివ్గా నేను ఉండింటే అన్నీ మేనేజ్ చేసి ఉంటాను. బట్ ఇప్పుడు నిద్ర సరిగ్గా ఉండడం లేదు. పైగా 9th month స్టార్ట్ అయినప్పటి నుంచి లెగ్స్, హ్యాండ్స్ బాగా స్వెల్లింగ్స్ వచ్చేసాయి. వేళ్ళన్నీ కూడా ఏమీ చేయడానికి అవ్వడం లేదు. ప్రాపర్ స్లీప్ వేరే ఉండదు కదా. అంత అర్లీగా లేచి తనను రెడీ చేసి తనకంత టిఫిన్ అంతా తినిపించి పంపించడానికి లిటరలీ నాకు అసలు ఎనర్జీ ఉండక ఇంకా సమ్మర్ క్యాంపే కదా వెళ్ళకపోతే ఏం అవ్వదు, ఇంకా బేబీ నెక్స్ట్ డెలివరీ అయ్యాక ఎలాగూ పోదు, ఇంకొద్ది రోజులకి ఎందుకు ఇంత హడావిడి స్ట్రెస్ అనేసి తను సమ్మర్ క్యాంప్ కూడా పంపించట్లేదు. ఇంకా ఆ తర్వాత కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఒక 1/2 to 1 hour అయితే ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాను. మోస్ట్లీ ఈ అప్డేట్స్ ఏమున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్లో అయితే షేర్ చేస్తున్నాను. లాంగ్ వీడియోనే కుదరడం లేదు. ఎందుకంటే ఫుల్ డే వ్లాగ్ లాగా లేదా రెసిపీస్ షూట్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అవుతుంది. ఆ ట్రైపాడ్ సెట్ చేసుకొని అవన్నీ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి కుదరక చేయడం లేదు కొద్ది రోజులుగా. వీలైనంత వరకు మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షార్ట్స్లోనే నేను షేర్ చేస్తున్నాను. అందుకే రెగ్యులర్గా యూట్యూబ్ షార్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి. కుదిరినప్పుడు లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేనున్న కండిషన్కి అంతసేపు అంతా కూర్చోలేకపోతున్నాను. మోస్ట్లీ ఇంకొద్ది రోజులు డెలివరీ అయిన తర్వాత కూడా కొంచెం టైం పడుతుంది. కంప్లీట్గా రికవర్ అయ్యాకే నేను ఇంతకు ముందులాగా ఫుల్ ఫ్లెడ్జ్ వ్లాగ్స్ అయితే షేర్ చేయగలను. మీన్ వైల్ ఈ పేరెంటింగ్, ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కానీ నెక్స్ట్ న్యూ బార్న్ జర్నీ ఎలా ఉంటుంది ఏమని రా అండ్ రియల్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే నా ప్రెగ్నెన్సీ జర్నీ మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే నా ఫుడ్ రొటీన్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. ఏమీ చేంజెస్ అయితే చేయలేదు. అండ్ డాక్టర్ కూడా ఏమీ రిస్ట్రిక్షన్స్ కానీ ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా ఏం చెప్పలేదు. ముందు నుంచి బ్యాలెన్స్డ్ డైటే ఫాలో అవుతున్నా. డైలీ ఖచ్చితంగా 2 eggs, 1 cup కర్డ్, మిల్క్ కంపల్సరీ తీసుకుంటాను. అండ్ పడుకోబోయే ముందు సాఫ్రాన్ కలిపిన పాలు, కుంకుమ పువ్వు కూడా తీసుకుంటాను. ఇది కాకుండా పప్పులు, నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్ ఒకవేళ వెజిటేరియన్
వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు, పప్పులు ఇవన్నీ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిన ఐరన్, ప్రోటీన్ అన్నీ కూడా అందుతాయి. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా, హెల్దీ ఫ్యాట్స్ కావాలి కదా మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, హెల్దీ ఫ్యాట్స్ వచ్చేలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మనకు మన బాడీకి ఎలాంటి ఫుడ్ సెట్ అవుతుందో అవి బ్యాలెన్స్డ్గా తీసుకోవడం మంచిది. ఈ టైంలో మనకు డైజెషన్ ప్రాపర్గా అవ్వదు కాబట్టి చిన్న చిన్న ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో మీల్స్ తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 2 hours ఏదో ఒకటి తీసుకోవడం అలాగా. నేను షార్ట్స్లో ఫుడ్ రొటీన్ షేర్ చేశాను కదా, చాలా వరకు చిన్న చిన్న స్నాక్స్ మిస్ అయిపోతాయి. అన్నీ షూట్ చేయలేను కదా, మెయిన్ మీల్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో అవి మీకు మంచిగా రెఫరెన్స్గా అయితే ఉంటాయి. మనకు లాస్ట్ 4 weeksలో అంటే 9th month వచ్చిన తర్వాత నుంచి డైలీ ఒక 3 to 5 dates తీసుకోవడం వల్ల చాలా మంచి, దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా న్యాచురల్ లేబర్ పెయిన్ రావడానికి, కాంట్రాక్షన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా దీని గురించిన బెనిఫిట్స్ నేను డీటెయిల్గా ఒక షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ప్రాపర్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మనం కొద్ది వాటర్ తక్కువ తీసుకున్నా కూడా మనకు అమ్యూనిటీ ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గుతాయి, బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అగైన్ మదర్ అండ్ బేబీ ఇద్దరికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మంచిగా వాటర్ తీసుకోవాలి. రోజులో కోకోనట్ వాటర్, మజ్జిగ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్గా మనకు హైడ్రేషన్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అది కాకుండా నెలలు నిండే కొద్దీ మనకు స్వెట్టింగ్ కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఎంత వాటర్ తాగినా చెమట రూపంలో పోతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా అడిషనల్గా వాటర్ తీసుకోవడం మంచిది. నేను ఇన్ని వీడియోస్లో నేను రెగ్యులర్గా నా ఫుడ్ రొటీన్లో కూడా షేర్ చేస్తాను కోకోనట్ వాటర్ డైలీ. బట్ స్టిల్ ఇప్పటికీ అడుగుతున్నారు ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తాగొచ్చు అనేసి. అబ్సల్యూట్లీ సేఫ్, తాగొచ్చు. ఒకవేళ పర్టికులర్గా మన డాక్టర్ వద్దు అని చెప్పారు అంటే మాత్రం అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ మనకు బాగా సెట్ అయిన అన్ని రకాల ఫుడ్స్ని ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవచ్చు. నేను డేలో 3 మెయిన్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇన్ బిట్వీన్ ఎవ్రీ 2 hours లైట్ స్నాక్స్ అయితే తీసుకుంటాను. అది కాకుండా మజ్జిగ, పాలు ఇవి కంపల్సరీ ఉండనే ఉంటాయి. సో ఇలా బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ తీసుకుంటుంటే మనం కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వము. అది మెయిన్గా మన ఫుడ్ పోర్షన్ కంట్రోల్ కూడా. అంటే ఇప్పుడు ఆకలిస్తుందని ఒకేసారి ఎక్కువ తినలేము. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా మనకు ఎక్కువ అవుతాయి ప్రెగ్నెన్సీలో. సో కొంచెం క్వాంటిటీనే ఇన్ బిట్వీన్ బ్రేక్స్ ఇస్తూ తీసుకుంటుండడం వల్ల ఈ ఇష్యూస్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. మీకు ఇంకా ఫుడ్ గురించి పర్టికులర్గా ఇది ఇంక్లూడ్ చేయొచ్చా, తినొచ్చా అనే డౌట్ ఉంటే మీ గైనకాలజిస్ట్ని అడగండి. వాళ్ళకన్నా మనకు బెటర్గా అడ్వైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ, మన బాడీ గురించి మన డాక్టర్కి మాత్రమే తెలుసు, మన హెల్త్ కండిషన్. కాబట్టి వేరే ఎవరినో అడిగి సజెషన్ తీసుకోవడం కన్నా విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఫాలో అవ్వడం బెటర్. ఇవాళ లంచ్ వచ్చేసి ముల్లంగి సాంబారు, బెండకాయ ఫ్రై. మా ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక వెజిటబుల్ ఫ్రై డైలీ ఉండనే ఉంటుంది, నాన్ వెజ్ ఉన్న రోజు తప్పితే. సో దానివల్ల మంచి ఫైబర్ కూడా వస్తుంది, బెటర్ డైజెషన్ కూడా ఉంటుంది. ఇంకా ఈ 9th month వచ్చాక మనకు ఫేస్ చేసే కొన్ని సిమ్టమ్స్ కావచ్చు, డిఫికల్టీస్ కావచ్చు. ఏంటి అంటే మెయిన్గా ప్రాపర్ స్లీప్ ఉండదు. ఆల్మోస్ట్ 2nd trimester నుంచే మనకు నిద్ర సరిగ్గా ఉండదు కదా. ఈ 9th monthకి వచ్చేసరికి బేబీ బంప్ ఇంకొంచెం పెరుగుతుంది. ఎందుకంటే బేబీ వెయిట్ బాగా పుట్టాన్ అవుతారు కాబట్టి ఈ టైంలో అటు ఇటు తిరగడం అంటే నిజంగా ఒక పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది. ఇద్దరిలో ఒకే సైడ్ పడుకోలేము. పడుకుంటే వెయిట్ అంతా ఒక సైడే పడుతుంది కదా, లెగ్స్ అంతా లెగ్ బోన్ అంతా కూడా పెయిన్ వచ్చేస్తుంది. అలాగని ఇంకో పక్కన తిరుగుదామంటే ఆలోచనకే భయం వేసి నిద్రే వెళ్ళిపోతుంది. నాకైతే లిటరలీ చాలా డిఫికల్టీ అయితే ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు 8th month వరకు అసలు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది లేదు. 8th month మిడిల్లో ఉన్నప్పటి నుంచి నాకు బేబీ వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత బేబీ బంప్ పెరగడం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అంతవరకు కూడా చాలా చిన్న బేబీ బంప్ ఉన్నింది. అప్పుడు అందరూ అనేవాడు, అంటే బేబీ, మొన్నొకరు కూడా నన్ను అడిగారు, బేబీ బంప్ చిన్నగా ఉంది, స్కాన్లో అంతా గ్రోత్ బాగుంది అనేసి. బేబీ బంప్ సైజుకి బేబీ గ్రోత్కి సంబంధమే ఉండదు అసలు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ బెస్ట్ ఎగ్జాంపుల్. 8.5 month ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం విజిబుల్గా కనిపించడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా బంప్ ఏదో చిన్నగా ఎలా ఉంటుందంటే ఒక 3rd 4th monthలో బంప్ ఎలా ఉంటుంది బేబీ బంప్ అలాగే ఉన్నింది. నాకు కడుపు పెద్దగా ఉన్నింది కాదు. మదన్వి హెల్దీగా పుట్టింది, మంచి వెయిట్తో పుట్టింది. కాబట్టి అన్నెసెసరీ స్ట్రెస్ అయితే తీసుకోకండి. కొంతమందికి ఇప్పుడు 2nd ప్రెగ్నెన్సీలో బంప్ ఏమవుతుందంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ అంత ముందున్నంత ఫర్మ్గా ఉండదు కాబట్టి సాగిపోతుంది. దానివల్ల కూడా కొంచెం కిందకి ఎక్కువ బరువు పడినట్టు అనిపించడం ఇవన్నీ కూడా ఉంటాయని మా డాక్టర్ చెప్పారు నాకు. ఎందుకంటే నాకు 6th 7th month ఉన్నప్పుడే నాకు యోగా చేయడానికి అంత డిఫికల్ట్ అయ్యింది. థైస్ మధ్యలో టచ్ అవ్వడము, కడుపు ఇదంతా కొంచెం డిఫికల్టీగా ఉంటే అడిగితే
డాక్టర్ అయితే ఇలా చెప్పారు, స్కిన్ ఎలాస్టిసిటీ అంతా ఇప్పుడు తగ్గిపోయి ఉంటుంది, అందుకు అలా అనిపిస్తుంది అనేసి. ఇంకొకటి, ఒక్కొక్క బేబీ గ్రోత్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది బేబీస్ 6-7 మంత్ నుంచే మంచిగా వెయిట్ పుట్టాన్ అయితే, కొంతమంది బేబీస్ 8-9 మంత్లో కూడా పుట్టాన్ అవుతుంటారు. దీని గురించి ఆల్రెడీ ఒక డీటెయిల్ షార్ట్ వీడియో షేర్ చేశాను, చూడకపోతే చూడండి. ఇంకా నాకు ఈ 9th మంత్ ఎంటర్ ఆల్మోస్ట్ 2 వీక్స్ కావస్తోంది. నాకు ఈ 2-3 రోజులుగా నేను అబ్జర్వ్ చేసింది ఫాల్స్ కాంట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ విమెన్కి ఇది అంతగా అబ్జర్వ్ చేయకపోవచ్చు, అంటే కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయని కూడా ఐడియా ఉండదు. రియల్గా లేబర్ పెయిన్ వస్తే ఎట్లా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా కొంతమందికి ఐడియా ఉండదు. కొన్ని హాస్పిటల్స్లో ముందుగానే చెప్తారు, మనం విజిట్కి వెళ్ళినప్పుడు ఈ లేబర్ పెయిన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు హాస్పిటల్కి రావాలి, ఇవన్నీ చెప్తారు. కొంతమంది హాస్పిటల్స్లో చెప్పరు, కానీ మన బాడీ ఇంకా లేబర్కి రెడీ అవుతుందండి. ఇంకా బేబీ బయటికి రావడానికి రెడీ చేయడానికి ముందు మన బాడీని రెడీ చేస్తుంది. కొన్ని ప్రిపరేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి మన బాడీలో. ఇది న్యాచురల్ మెకానిజం, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎలా ఉంటుందంటే దీన్నే ఫాల్స్ కాంట్రాక్షన్, బ్రాక్స్టన్ హిక్స్ అని కూడా అంటారు. ఎలా ఉంటుందంటే మనకు పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ ఉంటాయి చూడండి, పీరియడ్స్ వచ్చే ముందు మనకు పెయిన్ ఉంటుంది ఎక్కువగా, అలాంటి పెయినే ఉంటుంది. మామూలుగా పీరియడ్స్ అప్పుడు అబ్డామిన్లో పెయిన్ ఉంటే ఈ కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే బ్యాక్ పోర్షన్ నుంచి మనకు లోవర్ బ్యాక్ ఉంటుంది కదా, అక్కడ మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఒకలాంటి డిస్కంఫర్ట్, క్రాంప్స్ లాగా స్టార్ట్ అయ్యి అది ఫ్రంట్ వరకు వచ్చి పొత్తి కడుపు, మనకు అబ్డామిన్ అంతా కూడా బాగా బిగుసుకుపోయినట్టుగా అవుతుంది. బిగుసుకుపోయినట్టుగా అయ్యి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో, ఇప్పుడు 1 hour తీసుకుంటే ఒక 10 minutes వన్స్ లేదా 5 minutes వన్స్ ఒకసారి ఇలా కాంట్రాక్షన్స్ అంటే ఇలా బిగుసుకుపోయినట్టుగా పెయిన్ రావడం ఉంటుంది. ఆ వచ్చేది కూడా ఒక 40 seconds 50 seconds ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ 10 minutesకి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 1 hourలో ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి ఇలాంటి పెయిన్ వస్తుంది, కడుపు బాగా బిగుసిపోయినట్టు అవుతుంది, మన పెల్విక్ ఏరియాలో పుషింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే రియల్ లేబర్ పెయిన్ అనేసి అర్థం. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా మన డాక్టర్లో మనం కాంటాక్ట్లో ఉన్నామంటే వాళ్ళకి అప్డేట్ చేస్తుంటే వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా ఫాల్స్ లేబర్ పెయిన్ అంటే ఏంటి అంటే బ్యాక్ పోర్షన్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, కానీ అది ఫ్రంట్ పోర్షన్ వరకు పెద్దగా రాదు, కడుపు బిగుసుకోవడం కూడా ఎక్కువ ఉండదు. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫాల్స్ కాంట్రాక్షన్స్. ఇలా ఉంటాయి, కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. కొద్దిగా పొజిషన్ చేంజ్ చేసినా, వాటర్ ఏదైనా తాగినా, లేదంటే ఏదైనా ఫుడ్ తిన్నా కూడా వెళ్ళిపోతుంది. ఈ కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితే రావు, అప్పుడప్పుడు వస్తుంటే పోతూ ఉంటాయి. సో అది. ఇంకా సివియర్ బ్రాక్స్టన్ హిక్స్ అంటే సివియర్ ఫాల్స్ కాంట్రాక్షన్స్ కూడా ఎలా స్టార్ట్ అవుతాయంటే సేమ్ బ్యాక్ నుంచి రేడియేట్ అవుతుంది పెయిన్ అయితే, క్రాంప్స్ లాగా, కడుపు కూడా బిగుసుకుపోతుంది. కానీ ఇది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రాదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, 1 hourలో ఇలా 10 minutesకి ఒకసారి 5 minutesకి ఒకసారి అట్లా రాదు. రోజు మొత్తంలోకి ఒక 4-5 సార్లు ఇలా వస్తుందంటే అది కూడా ఫాల్స్ కాంట్రాక్షన్సే. దీనికి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ రావచ్చు, దీన్ని మనం ఫాల్స్ లేకపోతే రియల్ లేబర్ పెయిన్ అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, నేనైతే కాంట్రాక్షన్స్ యాప్ యూజ్ చేస్తాను. దీంట్లో మనకు అలా పెయిన్ రావడం స్టార్ట్ అయిందంటే టైమర్ ఆన్ చేసుకొని ఎంతసేపు ఉంటుంది అనేసి టైమర్ పెయిన్ తగ్గగానే స్టాప్ చేసేయాలి. తర్వాత ఇంకోసారి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అదే ఆన్లోనే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా ఒక 1 hourలో లేకపోతే 1 dayలో అబ్జర్వ్ చేస్తే మనకు అది క్లియర్గా చెప్పేస్తుంది ఇది ఫాల్స్, రియల్గా వస్తే ఇది కాంట్రాక్షన్స్ అండ్ ఇండికేషన్స్ కూడా మనకి ఇస్తుంది. వాటర్ ఏమైనా బ్రేక్ అయిందా, లేకపోతే మ్యూకస్ ప్లగ్ వచ్చేసిందా, లేదంటే ఏదైనా బ్లడ్ డిశ్చార్జ్ లాగా అవుతుంది, బ్లీడింగ్ లాగా అవుతుందా, ఇవన్నీ ఎమర్జెన్సీ సిమ్టమ్స్ ఆ యాప్లో క్లియర్గా చెప్తారని చూపిస్తుంది మనకు. సో ఆ యాప్ యూజ్ చేసినా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ టైం మదర్స్కి ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది, అది రియలా ఫాల్సా అనేసి. సెకండ్ టైం మదర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఫాల్స్కి రియల్కి మధ్య డిఫరెన్స్. కాకపోతే ఏమంటే కొంచెం ఆ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. నాకు ఈసారి ఎలా అయిపోయిందంటే మార్నింగ్ అంతా నార్మల్గానే ఉంటాను, యాజ్ యూజువల్గానే ఉంటాను. ఈవినింగ్ అవుతూ ఒక 5-5:30 అయ్యే కొద్దీ సివియర్గా నాకు బ్యాక్లో అంతా కూడా క్రాంప్స్ వచ్చినట్టు, బ్యాక్ పెయిన్ వచ్చి ఎవరో పట్టుకొని లాగితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఈ లేబర్ పెయిన్ని లిటరల్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ భరించలేం, ఆ రేంజ్కి ఉంటుంది లేబర్ పెయిన్. ఫాల్స్ కాంట్రాక్షన్స్ వచ్చేసి అంత సివియారిటీ ఉండదు, కానీ ఒక రేంజ్కి పెయిన్ అయితే ఉంటుంది. కాసేపు ఉంటుంది, మళ్ళీ కొంచెం ఏదైనా పొజిషన్ చేంజ్ చేసి అలా ఇలా కొద్దిగా వాక్ చేసి తగ్గిపోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏమంటే బేబీ ఆల్రెడీ హెడ్ డౌన్ పొజిషన్ ఉండడం వల్ల నాకు పైన కిక్స్ వస్తే కింద పెల్విక్ ఏరియాలో పెల్విక్ బోన్లో వచ్చేసి ప్రెషర్ పడుతుంది. అంటే ఇంకా మనకు పుష్ చేసేటప్పుడు ఎలా ప్రెషర్ పడుతుంది అలాంటి ప్రెషరు లిటరలీ లేచి నడుద్దామన్నా కూడా అవ్వదు, అంత డిస్కంఫర్ట్ ఉంటుంది, కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ రేంజ్కి
పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో నాకు తెలుస్తోంది బాడీ రెడీ చేస్తోంది లేబర్ పెయిన్కి. నెక్స్ట్ ఇంకొద్ది రోజుల్లోనే డెలివరీ మనకు దగ్గరలో ఉందని ఇవన్నీ ఇండికేషన్స్ మనకు. సో న్యాచురల్ మెకానిజం, దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫస్ట్ టైం మామ్స్ అయితే మీ డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తూ ఉండండి. సో డాక్టర్ మనకు గైడ్ చేస్తారు. అన్నెసెసరీ టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఇది 9th మంత్లో మనకు జనరలీ ఉండే సిమ్టమ్స్ అయితే. అండ్ ప్రజెంట్ నేను ఫేస్ చేస్తుండేది కూడా. మా ధన్వి ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు 8th మంత్ ఎండింగ్లోనే స్టార్ట్ అయ్యాయి ఫాల్స్ కాంట్రాక్షన్స్ అన్నీ కూడా. అప్పుడైతే ఇంకా లెగ్ క్రాంప్స్ కూడా విపరీతంగా, బ్యాక్ పెయిన్తో పాటు లెగ్ వరకు కూడా రేడియేట్ అయ్యేది ఆ పెయిన్ అంతా కూడా. ఈసారి ఓన్లీ బ్యాక్ వరకే ఉంది, కాకపోతే పెల్విక్ బోన్ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ పడుతోంది బేబీ వెయిట్ వల్ల. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒకేలాగా ఉండాలని ఏం లేదు. మనము ఎక్కువ టెన్షన్ పడకుండా మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు సిమ్టమ్స్ని మనం నోట్ డౌన్ చేసి పెట్టుకొని, కుదిరితే డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వడమో, లేకపోతే వాళ్ళ త్రూ వాట్సాప్ కానీ లేకపోతే కాల్లో కానీ మనం చెప్తూ ఉంటే కొంచెం ధైర్యంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు డెలివరీ దగ్గరకు వస్తూ ఎన్నో భయాలు ఉంటాయి కదా, డెలివరీ ఎలా ఉంటుందో ఏమో. ఇంకా సెకండ్ డెలివరీ వాళ్ళకి ఫస్ట్ బోర్న్ గురించిన టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఎన్ని ఆలోచించకూడదు అనుకున్నా కూడా ఏవో చిన్న చిన్న భయాలు అయితే ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏమంటే, ఇంకా డెలివరీ దగ్గరకు వస్తూ మన బాడీలోంచి ఒక పార్ట్ డిటాచ్ అయితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది మనకి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ స్టార్ట్ అయ్యేదే దానివల్ల. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక చిన్న హ్యూమన్ బీయింగ్ మన కడుపులో పెరుగుతుంటారు, మనం మాట్లాడే ప్రతిదానికి రెస్పాండ్ అవుతారు. వాళ్ళ మూవ్స్ కానీ వాళ్ళ కిక్స్ కానీ ప్రతిదీ మనం ఈ ఫేజ్లో ఎంజాయ్ చేస్తాం. ఎంత డిఫికల్టీస్ ఉన్నా కూడా, ఎంత హార్డ్గా ఉన్నా కూడా ఆ ఫేజ్ని అయితే బేబీ మన కడుపులో ఆ కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇంకొద్ది రోజులు అదంతా ఎండ్ అవ్వబోతోంది అని ఎక్కడో ఒక చిన్న బాధ, ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ ఇంకా ఎండ్ అవుతున్నాయని. ఇంకొక సైడ్ మన బేబీని చూస్తాం కదా అని ఒక హ్యాపీనెస్ ఉన్నా కూడా ఇవన్నీ అయిపోతాయని ఇక్కడ ఒక చిన్న బాధ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ డెలివరీ తర్వాత హార్మోనల్ డిక్రీజ్ ఉండడం వల్ల, హార్మోన్ సడన్గా డ్రాప్ అవ్వడం వల్ల పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది 100% ఉంటుంది. మెంటలీ మనం ముందే కొంచెం ఇది ఉండొచ్చు అని రెడీగా ఉంటే, యాక్సెప్టెన్సీ అనేది మనకు ఉంటే కొద్ది వరకు దాని ఎఫెక్ట్ అయితే తగ్గుతుంది. ఎక్కువ సివియారిటీకి అయితే పోదు, కొంచెం వరకు మనం కంట్రోల్ చేసుకోగలం. అందుకే దీని గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. ఎప్పుడు కూడా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరికి ఏ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ డెలివరీ ఇలా డిఫికల్టీగా అయింది, ఇలాంటివి చూడుకోకుండా స్మూత్గా, సాఫీగా, హ్యాపీగా అయిన డెలివరీస్ కానీ హ్యాపీ స్టోరీస్ ఎక్కువగా మనం చూస్తున్నామంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. నాకు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, లేకపోతే నేను ఈ డిఫికల్టీ, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ షేర్ చేసే వాళ్ళది ఎక్కువ చూడరు. మన జనరల్, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకు కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్. మనం ఎంత హ్యాపీగా ఉంటామో మన బేబీ అంతే హ్యాపీగా, హెల్దీగా పెరుగుతారు. ఇది 100% నిజం. మనం లేనిపోని భయాలు, టెన్షన్స్ తీసుకున్నామంటే బేబీలో కూడా ఆ యాంగ్జైటీ పుట్టిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మన బేబీ మీద డైరెక్ట్గా 100% ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి అన్నెసెసరీ భయాలు క్రియేట్ చేసేలాంటి వీడియోలు లేకపోతే ఇన్ఫర్మేషన్స్ చూడకండి. ప్రతి ఒక్కరి ప్రాసెస్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత నార్మల్ డెలివరీ కానీ ట్రై చేసి నాకు ఫస్ట్ సీ-సెక్షన్ అయ్యింది, నేను మెంటలీ రెడీగా ఉన్నా. ఏ ప్రాసెస్ అయినా కూడా నాకు హెల్దీ బేబీ కావాలి అని లాస్ట్ మినిట్లో ఇంకా పుష్ చేయాలి. ఆ టైంలో సీ-సెక్షన్ అన్నారు, బేబీ మెకోనియం పాస్ చేశారు అనేసి. సో నేను రెడీగా ఉన్నా, దానికి నేను డిప్రెస్ అవ్వలేదు. ఒక సెకండ్ ఫీల్ అయ్యా, ఇంత చేశాను కదా నార్మల్ డెలివరీ కానీ, బట్ నేను దాన్ని తీసుకోగలిగాను. అన్నెసెసరీ భయాలు పెట్టే వీడియో చూడకండి. ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలా ఉంటుంది. డెఫినెట్లీ డెలివరీ అంటే రీబర్త్ లాంటిదే. ప్రతి అమ్మాయి కూడా నార్మల్ కానీ సీ-సెక్షన్ కానీ, నార్మల్ ఏమంటే ఆ పెయిన్ తీసుకొని బేబీ వచ్చేంత వరకు ఆ బాధను అనుభవిస్తారు. సీ-సెక్షన్ అయిన మదర్స్ డెలివరీ అయిన తర్వాత నుంచి రికవరీ అయ్యేంత వరకు ఆ డిఫికల్ట్ని ఫేస్ చేస్తారు. 2 డెలివరీలు కూడా సేమే. రెండిట్లో కూడా మదర్ మళ్ళీ పుట్టిన దాంతో సమానం. కాబట్టి 2 ఈక్వలే. మనకు కావాల్సింది హెల్దీ బేబీ. కాబట్టి ఎలా అవుతుంది డెలివరీ అని టెన్షన్ పడకండి. డెలివరీ తర్వాత ఏమవుతుందో అని కూడా టెన్షన్ పడకండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి, పీస్ఫుల్గా ఉండండి. మన బేబీకి అదే మంచిది. అండ్ నేను నెక్స్ట్ ఒక వీడియోలో Q&A, ప్రెగ్నెన్సీ Q&A లాగా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నా 9th మంత్ ఎండింగ్కి వచ్చేసాను.
చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 9th మంత్ ఎండింగ్కి వచ్చేసాను కదా, నాకు డైలీ ఎన్నో మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ప్రెగ్నెన్సీ రిలేటెడ్. సో ఒక వీడియోలో కంప్లీట్గా అంతా ప్రెగ్నెన్సీలో వచ్చే డౌట్స్ మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా Q&A లాగా చేసేస్తే ఒక వీడియో ఉంటుంది. అది లెంత్ ఎక్కువ అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. చిన్న వీడియో అయితే ఒకే వీడియోలోనే షేర్ చేస్తాను. సో ఫ్యూచర్ ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ చూడాలనుకున్నా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి ఈ వీడియో కింద. అండ్ ఇంకొక పోస్ట్ కూడా నేను షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండిట్లోనూ. సో ప్రెగ్నెంట్ విమెన్కి ఉండే డౌట్స్ మీరు అడగొచ్చు, నాకు తెలిసిందైతే నేను చెప్తాను. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మెడికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ దయచేసి అడగండి. మెడికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నా కూడా డాక్టర్సే దానికి పర్ఫెక్ట్, ఇంకెవ్వరూ మనల్ని గైడ్ చేయలేరు. అది కాకుండా లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ గురించి ఇలాంటి బేసిక్ థింగ్స్ ఏవైనా ఉంటే అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను. తెలియలేదన్నా కూడా డాక్టర్ని అడగమని అయితే నేను సజెస్ట్ చేయగలను అంతే. సో హెల్ప్ఫుల్ అవుతుందని అయితే ఇది ప్లాన్ చేస్తున్నా. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ Q&A అయితే కండక్ట్ చేద్దాం అనుకున్నా. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి.